దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన వాక్యమే సత్యము అనేటువంటి ఈ కార్యక్రమంలో మనము మత్తయి సువార్త 5వ అధ్యాయము 6, 7 అధ్యాయాల్లో ఉన్నటువంటి కొండ మీద ప్రసంగాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈరోజు మన ధ్యానం కొరకు మత్తయి సువార్త 5వ అధ్యాయము 33వ వచనం నుండి 37 వచనాలు మనము చదివి ధ్యానం చేసుకుందాం. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము, భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. నీ తలతోడని ఒట్టు పెట్టుకొనవద్దు. నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించునది దుష్టుని నుండి పుట్టునది. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, స్తోత్రాలు. నీ గ్రంథంలో మేము చదువుకున్నటువంటి మాటలను మీరే మాకు తేటగా వివరించి బోధించండి. ఇందులో ఉన్నటువంటి భావాలను, సత్యాలను మీరు మాకు బయలుపరిచి ఆ ప్రకారంగా మేము జీవిస్తూ మిమ్మల్ని మహింపరిచేటువంటి ధన్యత, భాగ్యము మీరే మాకు దయచేయమని మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తోత్రాలు అర్పించి వినమ్రత వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఇక్కడ కూడా ప్రభువైనటువంటి దేవుడు పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అని అంటున్నాడు. మరి ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయములో మరి పూర్వీకులతో చెప్పబడినటువంటి ఆ మాటలు మనం అక్కడ చదువుతూ ఉన్నాం. ప్రియులారా, చూడండి, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము మరి 13 వచనంలో మనం చూసినప్పుడు ఈ విధంగా మనం అక్కడ చదువుతున్నాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 13వ వచనం. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరిట ప్రమాణము చేయవలెను. ఆయన పేరిట ప్రమాణము చేయవలెను. అట్లాగనే 20వ అధ్యాయము 10వ వాక్యంలో కూడా మనము ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాను. చూడండి, 20వ అధ్యాయం 10వ వచనంలో ఇక్కడ ప్రభువారు చెప్పినటువంటి మాటలు మనము ఆలోచన చేసినట్లయితే, ఇక్కడ చూసినట్లయితే ప్రియులారా, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 13వ వచనంలో దేవుని పేరిట నువ్వు ప్రమాణం చేయాలి అన్నాడు. ప్రమాణము అంటే మరి మాట ఇచ్చి నెరవేర్చటం అనేది మనము ఇక్కడ గమనించాలి. మాట ఇచ్చి నెరవేర్చటం. దేవుని పిల్లలు మాట ఇచ్చారు అంటే అది ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే. ఎందుకంటే మరి దేవుడు అబ్రహాముకు మాట ఇచ్చి నెరవేర్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మాట తప్పనివాడు. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేవాడుగా చూస్తూ ఉన్నాం. చూడండి, ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయము 18వ వచనంలో, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానం వలన ఆశీర్వదింపబడును, నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. ప్రియులారా, గమనించండి, దేవుడు మరి అబ్రహాముతో ప్రమాణపూర్వకంగా ఈ మాట చెప్పాడు. ఏమన్నాడు? నీవు నా మాట విన్నావు గనుక భూలోకములోని జన్మలన్నీ కూడా నీ సంతానం మూలముగా ఆశీర్వదించబడతాయి అని ఆదికాండంలో 22వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు అబ్రహాముకు మాట ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇదే సంగతిని ప్రస్తావిస్తూ హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయము 13వ వచనము 14వ వచనంలో మరి ఈ యొక్క హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చేయలేకపోయాను గనుక
తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పాను అన్నాడు. ప్రియులను గమనించండి, దేవుడు వాగ్దానం చేసి నెరవేర్చేటువంటి వాడు, మాట తప్పని వాడు ఆయన. దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు తన భక్తులకు ఆయన చేసినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చాడు. కొన్నిసార్లు ఆ వాగ్దానాలు ఆలస్యమైనా కానీ దేవుడు వాటిని ఖచ్చితంగా నెరవేర్చినట్టుగా మనము దైవ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అలాగే దేవుని బిడ్డలమైనటువంటి మనము కూడా ఎవరికైనా మాట ఇస్తే దాన్ని తప్పకూడదు. ఎవరికైనా ప్రమాణపూర్వకంగా మనము చేస్తాము లేకపోతే ఇస్తాము అని చెప్పేసి వాగ్దానం చేసినప్పుడు అది దేవుని విషయంలో కానీ మనుషుల విషయంలో కానీ ఎవరి విషయంలోనైనా మనము ప్రమాణపూర్వకంగా మనము దేవుని యొక్క సన్నిధిలో మనము మాట ఇచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా మనం నెరవేర్చే వారంగా మనం ఉండాలి అని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకనే చూడండి, దేవుని గ్రంథములో మనము దేవుని పిల్లలు అబద్ధ ప్రమాణం అనేది చేయకూడదు అని దేవుని లేఖనాలు మనకి తేటగా తెలియచేస్తూ ఉన్నాయి. చూడండి ప్రియులారా, లేవియ కాండము 19వ అధ్యాయములో 12వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు చూడండి, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను అన్నాడు. ప్రియులారా గమనించండి, ఇక్కడ దేవుని నామమును బట్టి నీవు అబద్ధ ప్రమాణం చేయకూడదు. అట్లా నువ్వు చేసినట్లయితే దేవుని నామాన్ని అపవిత్రపరిచిన వాడు అవుతావు. కాబట్టి దేవుని నామము పవిత్రమైనది, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నమ్మదగినవాడు, దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేవాడు. కనుక ఆ దేవుని పేరు పెట్టుకుని ఆ దేవుని నామములో నువ్వు ప్రమాణం చేసినప్పుడు ఖచ్చితంగా దాన్ని నెరవేర్చవలసిన వాడుగా, నెరవేర్చవలసిన దానిగా నువ్వు కనబడతా ఉన్నావు. అందుకని ఇక్కడ లేవి కాండంలో ఖచ్చితంగా చెప్పాడు, నీవు అబద్ధ ప్రమాణం అనేది చేయకూడదు అని. కీర్తన గ్రంథములో ఒక మాట మనం చూడండి, 24వ కీర్తనలో కీర్తనకారుడు ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి ప్రియులరా, 24వ కీర్తన 4వ వచనంలో మనం చూసినప్పుడు చూడండి ఇక్కడ ఏం చెప్తుందంటే, 24వ కీర్తన 4వ వచనంలో, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే ఎవరు? చూడండి, యెహోవా పర్వతమునకు ఎక్కదగినవాడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగినవాడు ఎవడు అంటే, ఇదిగో కపట ప్రమాణము చేయకుండా ఉండేవాడే దేవుని సన్నిధిలో నిలుస్తాడు. కపటముగా ప్రమాణం చేయకుండా ఉండేవాడే ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవడానికి యోగ్యత కలిగిన వాడు అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్న ప్రియులారా. ఆలోచన చేయండి ప్రియులారా, మనము అబద్ధ ప్రమాణం అనేది చేయకూడదు, కపట ప్రమాణం అనేది చేయకూడదు. మనసులో ఒకటి పెట్టుకుని ఒకటి చేస్తానని చెబితే అది కపటం. లోపల ఒకటి ఉంచుకుని పైగా ఒకటి మాట్లాడితే అది కపటం. ఇటువంటి కపట ప్రమాణాలు మనం చేయకూడదు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, ఆయన ప్రమాణం చేసి నెరవేర్చినటువంటి వాడు కనుక, దేవుడు నమ్మదగిన వాడు కనుక మనం కూడా మనం చేసేటువంటి ప్రమాణాలన్నీ, మనం చెప్పేటువంటి మాటలన్నీ కూడా యథార్థంగా నమ్మదగినవిగా వాగ్దానం చేసి నెరవేర్చేవిగా ఉండాలి తప్ప వాటిని తప్పిపోవడానికి వీలు లేదు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రమాణం చేసిన వాడు మాట తప్పకూడదు, ఎన్నటెన్నటికీ కూడా మాట తప్పకూడదు. ఏం జరిగినా సరే ప్రమాణం చేసిన తర్వాత, మాట ఇచ్చిన తర్వాత అది తప్పకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. 15వ కీర్తనలో 4వ వచనంలో చెప్తున్నాడు, సృష్టికి నీచుడు అసహ్యుడు, యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పడు. అవును, మాట ఇచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా నెరవేర్చాల్సింది. సంఖ్యాకాండము 30వ అధ్యాయములో ఈ మాట మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. 2వ వచనంలో చూస్తే, ఇది యెహోవా ఆజ్ఞాపించినటువంటి సంగతి, ఒకడు యెహోవాకు మొక్కుకొనిన ఎడల లేక తాను
బద్ధుడగుటకు ప్రమాణము చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. ప్రియులారా, గమనించారా? దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ. యెహోవా ఆజ్ఞాపించిన సంగతి, ఒకడు యెహోవాకు మొక్కుకుంటే లేక తాను బద్ధుడగుటకు ప్రమాణం చేసినట్లయితే అది ఖచ్చితంగా తన నోట నుండి వచ్చినదంతయు కూడా ఖచ్చితంగా నెరవేర్చాలని దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. అవును, మనము మాట ఇచ్చామంటే అది ఏదైతే మనము చేస్తామని, ఏదైతే దానికి బద్ధులమై ఉంటామని దేవుని సన్నిధిలో మనము ప్రమాణం చేశామో దాన్ని మనము ఖచ్చితంగా నెరవేర్చవలసిన వారంగా మనం ఉన్నాం. ప్రసంగి గ్రంథములో మనకి తెలుసు, దైవ సన్నిధిలో మనం చేసినటువంటి మొక్కుబడుల విషయంలో, దైవ సన్నిధిలో మనం చేసినటువంటి ప్రమాణాల విషయంలో ఏది కూడా విడిచిపెట్టకుండగా, ఏది కూడా తప్పిపోకుండగా మన నోట నుండి ఏదైతే వచ్చిందో దాన్నంతటిని కూడా మనము నెరవేర్చాలని బైబిల్ చెప్తా ఉంది. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయములో, క్షమించండి 5వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే, నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. ఒకటి, నీవు ఆలస్యము చేయకుము. నువ్వు దేవునికి ఏదైతే మొక్కుబడి చేసుకున్నావో దానిని చెల్లించడానికి నువ్వు ఆలస్యం చేయకూడదు అని చెప్తున్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే, బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టము లేదు. నీవు మొక్కుకొని దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండా ఉండటమే నీకు మేలు అన్నాడు. ప్రియులారా, గమనించారా? మొక్కుబడి చేశాము అని అంటే ఖచ్చితంగా దాన్ని మనము చెల్లించి తీరాలి. ఒకవేళ నువ్వు చెల్లించలేనప్పుడు అసలు నువ్వు మొక్కుకోకుండా ఉండటమే నీకు మంచిది. ఎందుకంటే మొక్కుకొని మాట తప్పడం కంటే అసలు ఆ మొక్కుబళ్ళు చేయకుండా ఉండటమే మంచిది. చాలాసార్లు చాలామంది ఆపద మొక్కులు మొక్కుతూ ఉంటారు. ఆపద వచ్చినప్పుడు, ప్రభా నేను అది చేస్తాను, ఇది చేస్తాను, మరి నేను అలా చేస్తాను, ఇలా చేస్తాను అని మొక్కుకుంటారు. కానీ తీరా దేవుడు అది ఇచ్చినప్పుడు ఆ యొక్క మొక్కుబడి మర్చిపోతూ ఉంటారు. అవును ప్రియులారా, చాలామంది దేవా నువ్వు నాకు సంతానం ఇస్తే నేను నా బిడ్డను నీ సేవకు సమర్పిస్తాను అని చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ తీరా బిడ్డలు ఇచ్చిన తర్వాత ఆ మొక్కుబడి, ఆ యొక్క వాగ్దానము మరిచిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదో వరుసలో మనం చూసినప్పుడు అనేక విషయాలు మరి దేవుని పిల్లలు తప్పిపోతూ ఉన్నారు. ప్రియులారా, దేవుని పిల్లలు ఆ మాటను మరిచిపోతూ ఉన్నారు. దేవుని సన్నిధిలో చేసినటువంటి తీర్మానాలు మర్చిపోతూ ఉన్నారు. దేవునికి చేసినటువంటి మొక్కుబళ్ళు మర్చిపోతున్నారు. దేవుని సన్నిధిలో చేసినటువంటి ప్రమాణాలు మర్చిపోతున్నారు. అంతెందుకు, బాప్తిసం తీసుకున్నప్పుడు దైవ సన్నిధిలో సేవకుని ఎదుట, సంఘము ఎదుట వారు చేసినటువంటి ప్రమాణం వారు బుద్ధిగా మర్చిపోతున్నారు. ఆనాడు బాప్తిసం పొందినప్పుడు వారు ప్రమాణం చేశారు. దైవ సన్నిధిలో వారు ప్రమాణం చేసినప్పుడు, యేసు ప్రభువు వచ్చేంత వరకు ఈ లోకాన్ని నేను నా దేవుని కొరకు జీవిస్తాను, శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా నేను ప్రభుని విడిచిపెట్టను అని ప్రమాణపూర్వకంగా దేవుని సేవకుని ఎదుట చెప్పినటువంటి ఈ మనుషులు ఒక్కసారి ఆలోచన చేయి. నీ నోట నుండి వచ్చినటువంటిదంతా కూడా దేవుని సన్నిధిలో నెరవేర్చాలని బైబిల్ యొక్క వాక్యంలో మనం చదువుకున్నాం. చేసినటువంటి వారు మాట తప్పకూడదు అని దేవుని యొక్క వాక్యం తేటగా మనకు తెలియచేస్తూ ఉంది. ద్వితీయోపదేశకాండములో 23వ అధ్యాయంలో కూడా ఒక మాట మనం చదువుకున్నాం. చూడండి, ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 21వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దానిని రాబట్టుకొనును, అది నీకు పాపమగును అన్నాడు. ప్రియులారా, గమనించారా? దేవుని సన్నిధిలో నీవు మొక్కుబడి చేసుకుని ఆలస్యం చేస్తే
దాన్ని ఎలాగైనా దేవుడు రాబట్టుకుంటాడు, కానీ అది నీకు పాపం అవుతుంది అనే మాట చెప్తూ ఉన్నాడు. నువ్వు మ్రొక్కుకొని ఎడల నీ యందు ఆ పాపం ఉండదు. ఎప్పుడు అది నీకు ఆ పాపమగును. నీవు మ్రొక్కు కొనని ఎడల నీ యందు ఆ పాపం ఉండదు. నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొని నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణము అర్పింపవలెను. ఇక్కడ 2 సార్లు మనము చూస్తున్నాం. నీ నోట నుండి వచ్చినది, నీ నోటితో నీవు పలికినది, నీవే పలికేవా మాట. నీవు పలికినటువంటి నీ మాట చొప్పున చెయ్యాలి. నీ నోట నుండి వచ్చినటువంటి మాట చొప్పున నువ్వు చెయ్యాలి అని ఇక్కడ దేవుడు తేటగా సెలవిస్తూ ఉన్నాడు. ప్రియుల, దైవ సన్నిధిలో మ్రొక్కుకునేటువంటి మ్రొక్కుబళ్ళ విషయంలో కానీ, దైవ సన్నిధిలో చేసినటువంటి ప్రమాణాల విషయంలో కానీ, మనుషులకు నీవు చేసినటువంటి ప్రమాణాల విషయంలో కానీ ఎన్నటెన్నటికి దానిని తప్పకూడదు, దానిని మీరకూడదు, ఏది కూడా విడిచిపెట్టకూడదు. ఖచ్చితంగా నువ్వు ఏదైతే పలికావో దానిని నువ్వు ఖచ్చితంగా నెరవేర్చాలని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక తర్వాత ఈ భాగంలో ఒట్టు పెట్టుకొనుట అనేటువంటి మాటను మనము జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. ప్రభు చెప్పాడు, నీవు ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము అని చెప్పాడు. ప్రియులారా, చూడండి, కొంతమంది ఒట్లు పెట్టుకుంటూ ఉంటారు. దైవ గ్రంథములో ద్వితీయోపదేశకాండములోనే 5వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా మనం చదువుతున్నాం. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనం గమనిద్దాం. ప్రియులారా, ఇక్కడ చూడండి, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తమ నామమును వ్యర్థముగా ఉచ్చరించు వారిని దోషిగా ఎంచడు. దేవుని తోడు అంటారు కొంతమంది, నా తోడు అంటారు, బిడ్డల తోడు అంటారు. ఇది వ్యర్థమైనటువంటి మాట. ఇటువంటి ఒట్లు దేవుని పిల్లలు పెట్టుకోకూడదు. యాకోబు పత్రికలో కూడా చెప్పాడు. యాకోబు పత్రికలో 5వ అధ్యాయము 12వ వచనంలో భక్తుడైనటువంటి యాకోబు సెలవిచ్చినటువంటి మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో ఏమన్నాడు అంటే, 12వ వచనం చూడండి, సహోదరులారా, ముఖ్యమైనటువంటి సంగతి ఏదనగా ఆకాశము తోడని కానీ, భూమి తోడని కానీ, మరి దేని తోడని కానీ ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. ప్రియమైన వారులను గమనించండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆకాశము తోడని కానీ, భూమి తోడని కానీ, మరి దేని తోడని కానీ నీవు ఒట్టు పెట్టుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఒట్టు పెట్టుకోకూడదు. నీవు తీర్పు పాలు కాకుండా ఉండాలంటే నీ మాట అవునంటే అవును, కాదు అంటే కాదు, అంతే. ఎదటి వాడిని నమ్మించడం కోసం ఒట్టు పెట్టుకోవాల్సిన పని లేదు. ఒకవేళ నువ్వు చెప్పిన మాట అది 100% అవునన్నట్టుగా ఉందా, అవునని చెప్పు, అంతే. కాదంటే కాదని చెప్పు. అబద్ధాన్ని నమ్మించడం కోసం ఒట్లు పెట్టుకునేటువంటి దౌర్భాగ్యపు స్థితి దేవుని పిల్లలకు ఉండకూడదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, సత్యమే చెప్పు. అబద్ధమాడే ప్రతివాడు కూడా సాతాను సంబంధి అని బైబిల్ చెప్తుంది. అబద్ధికుడు వాడు, అబద్ధమునకు వాడు జనకుడు. అబద్ధాలు ఆడే వాళ్ళందరూ కూడా అపవాది సంతానమే. కాబట్టి నువ్వు అబద్ధ ప్రమాణం కానీ, అబద్ధపు మాటలు కానీ నువ్వు పలకకూడదు, మాట్లాడకూడదు. మాట ఇచ్చి నెరవేర్చేవాడుగా, నెరవేర్చేదానుగా ఉండాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దీన్ని తప్పించుకోవటానికి ఒట్టు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు చేయలేదని చెప్పు, చేశానని చెప్పు. ఆదికాండ గ్రంథములో ఆదాముతో దేవుడు చెప్పాడు, ఈ పండు తిన్నావా, తినవద్దు అని నేను నీకు ఆజ్ఞాపించినటువంటి పండు తిన్నావా అంటే నేను తినలేదని చెప్పాలి, లేకపోతే తిన్నానని చెప్పాలి. కానీ ఆదాము డొంక తిరుగుడు సమాధానం చెప్పాడు. ఈనాడు దేవుని పిల్లలు కూడా అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పకుండా, సూటిగా జవాబు చెప్పకుండా తమ తప్పులను కప్పిపెట్టుకోవటానికి
వంకర టింకర సమాధానాలు చెప్తున్నారు. చూడండి, ఇవి అన్నీ కూడా సాతాను లక్షణాలే. అందుకని ప్రభువారు చెప్పాడు, నువ్వు ఒట్టు పెట్టుకోవాల్సిన పని లేదు, నువ్వు చేసింది చేసినట్టుగా అవునంటే అవునని చెప్పు, కాదు అంటే కాదని చెప్పు, అంతేగాని ఒట్టు మాత్రం పెట్టుకోకూడదని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అబద్ధాన్ని నమ్మించడానికి చాలామంది ఒట్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా మోసపు మాటలు. ఇది ఒక మోసం, ఇదొక దగ, ఇదొక కుట్ర. ప్రియులారా, ఆలోచన చేయండి. ప్రభువారు చెప్పినటువంటి మాట మనం తేటగా గ్రంథములో గమనిస్తూ ఉన్నాం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయములో ప్రభువారు చెప్పినటువంటి ఈ మాటను మనము ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయములో ఆయన అంటున్నాడు, నేను మీతో చెప్పినదేమనగా ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకొనవద్దు. ఆకాశము తోడు అనవద్దు, అది దేవుని సింహాసనం. భూమి తోడు అనవద్దు, అది ఆయన పాదపీఠం. యెరూషలేము తోడు అనవద్దు, అది మహారాజు పట్టణం. ప్రభువే చెప్పాడు, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం. యెరూషలేము మహారాజు పట్టణం కాబట్టి వాటి తోడు అనవద్దు. ఇంకొక మాట కూడా చెప్పాడు, నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు. నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు. ప్రియులారా, ఈ మాటను బట్టి నేను ఒక సంగతి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఇక్కడ ప్రభు ఏమన్నాడండి, నీ తలతోడు అని ఒట్టు పెట్టుకోవద్దన్నాడు. నీ తల వెంట్రుకలను ఒక వెంట్రుకను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవని బైబిల్ చెప్తుంటే, కొంతమంది ముసలోళ్ళు కన్నె కుర్రాళ్ళగా కన్నె పిల్లల్లాగా కనబడాలని జుట్లకు రంగులేసుకుంటున్నారు. ఇది మోసం. ఇది మోసం కాదా? నీ వయసును కప్పి పెట్టుకోవటానికి తలకు రంగేసుకుంటే ఇది మోసం కాదా? ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు, నువ్వు చేయలేవు అని చెప్తున్నాడు. నీవు ఒక వెంట్రుకను తెలుపుగా కానీ చేయలేవు, నలుపుగా కానీ చేయలేవు. నువ్వు చేయలేని దాన్ని నువ్వు చేసి ప్రజలను మోసగించడం దేనికి? చాలామంది దీని గురించి సమర్థింపుగా రకరకాల మాటలు చెప్తారనుకోండి, కానీ బైబిల్ గ్రంథం చెప్పేది ఒక్కటే, నీవు ఒక వెంట్రుకను తెలుపుగా కానీ నలుపుగా కానీ నువ్వు చేయలేవు కనుక నీ ప్రయత్నం అంతా వృధా. ఎందుకంటే ఒకవేళ నీ వయసును కప్పిపెట్టుకోవటానికి రంగేసుకుంటే అది కొంతకాలానికి గెలిచిపోతుంది, నీ వయసు బయటపడుతుంది. ఇది ఎవరిని మోసగించడానికి? యథార్థత, ఖచ్చితత్వం. మనము వాస్తవాన్ని జీవించాలి, వాస్తవాన్ని మాట్లాడాలి. మనము ఎవరమో అలాగే మనము జీవించవలసిన వారంగా మనం. నీ వయసును కప్పిపెట్టుకోవటానికి రంగులేయవలసిన పని ఏం లేదు. ఆలోచన చేయండి, ఇది కూడా ఒక మోసమే, ఇది కూడా ఒక అబద్ధమే. గుర్తుంచుకోండి ప్రియులారా, దేవుని యొక్క వాక్యం దానికి అంగీకరించటం లేదు. ఈ రంగులేసేటువంటి పద్ధతి యెజబెల్ దగ్గర నుంచి ప్రారంభమైంది. యెజబెలు ముఖానికి రంగు వేసుకుని కిటికీలో కూర్చుంది. ఈ రంగులు వేసేటువంటి పద్ధతి యెజబెలు ఆచారం. గుర్తుంచుకోండి, యెజబెలు ఒక దుర్మార్గురాలు, యెజబెలు ఒక విగ్రహారాధికురాలు, యెజబెలు ఒక ఇశ్రాయేలు ప్రజల మధ్య ఘోరమైనటువంటి పాపాన్ని ప్రవేశపెట్టినటువంటి దుష్టురాలు. ఆ దుష్ట స్త్రీ యొక్క అలవాట్లు మీరు చేసుకోకండి. రంగులేసుకునే పద్ధతిని విడిచిపెట్టండి. వాక్యాన్ని బట్టి నేను మీకు మనవి చేస్తున్నాను, ఇది మోసం, ఇది ఒక అబద్ధం. అవునంటే అవును, కాదంటే కాదు. నువ్వు జుట్టేమో నువ్వు పడిచోడు అని చెప్తుంది, నీ వయసేమో నువ్వు ముసలోడు అని చెప్తుంది. నీ జుట్టేమో పడిచోడు అని చెప్తుంది, నీ వయసేమో ముసలోడు అని చెప్తుంది. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నీ క్రియలు, నీ నడవడి, నీ వేషధారణ, నీ జీవిత వైఖరి, నీ నడవడి అంతా కూడా యథార్థంగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, నిజమైనదిగా ఉండాలి. అందుకే చెప్పాడు, నువ్వు అవునని చెప్పు, కాదన్నట్టుగా కాదు. నువ్వు కాదని చెప్పి అవునన్నట్టుగా ఉండకూడదు. ఇది దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ప్రియులారా. అందుకని ఇక్కడ చెప్పాడు, నువ్వు తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. చూడండి, వీటికి మించున్నది దుష్టుని నుండి పుట్టునది అన్నాడు.
దుష్టుని నుండి పుట్టున్నది, సాతాను నుండి వచ్చేదన్నమాట. నువ్వు అవునన్నది కాదంటే, నువ్వు కాదన్నది అవును అంటే ఇది సాతాను లక్షణం. ముందుగానే చెప్పాను నేను, ఇది సాతాను స్వభావం, సాతాను యొక్క లక్షణాలు, సాతాను యొక్క విధానం. ఇది సాతాను యొక్క స్వభావంతో నువ్వు ఉన్నావన్నమాట. ఈ క్రియలు మానుకోండి, వాస్తవాన్ని జీవించండి, ఖచ్చితంగా బ్రతకండి. దేవుని బిడ్డవైతే నువ్వు దేవుని బిడ్డగానే బ్రతుకు. మన ప్రభు సత్యం, మనము సత్యవంతుని పిల్లలం కనుక మన జీవితం, మన యొక్క నడవడి, మన యొక్క ప్రవర్తన అంతా కూడా సత్యమైనదిగానే ఉండాలి. ఈ విధంగా ఉండటానికి నువ్వు ఒక మంచి తీర్మానం చేసుకో, ప్రభు కొరకు జీవించడానికి నిర్ణయం చేసుకో. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ యొక్క వాక్యాన్ని విన్నవారందరూ కూడా నీ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకుని, సరిగా గ్రహింపు చేసుకొని, గైకొని ఆ ప్రకారంగా జీవించేటువంటి కృప దయచేయండి. యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేసి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.